అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వందల ఏళ్ల చరిత్ర గల జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి ఉన్న వందల చరిత్ర గల ఉంది. 3వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ జైనులు కాకతీయులు కలిపి ఈ ఆలయాన్ని ప్రధానంగా నిర్మించారని చెప్పి చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి. ఈ ఆలయంలో ప్రధానంగా ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించుకొని తర్వాత ఇక్కడ పైన ఉన్న ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది మనకు అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించే ముందు ఓం నమో నారాయణ హరి అనే మంత్రాన్ని చదువుతూ 8 ముఖాలు గల అష్టముఖి కోనేరుకు ఒక్కో ముఖం దగ్గర నవధాన్యాలు పోస్తూ వారు భక్తులైతే వారి మొక్కిన కోరికలు తీరుతాయనే విధంగా అక్కడ నమ్మకంగా అష్టముఖి కోనేరుకు ప్రదక్షిణ చేస్తూ 8 ప్రదక్షిణలు చేస్తూ ఈ అష్టముఖి కోనేరుకు సంబంధించిన సాంప్రదాయాన్ని పాటిస్తారని చెప్తుంది. దాంతోపాటు మనం ఆ కోనేరులో స్నానం ఆచరించిన భక్తులు ముందుకు వస్తుంటే ఇక్కడ ప్రధానంగా శివాలయం ఉంది. శివాలయంలో శివుడు దర్శించుకున్న తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారని చెప్పి చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఈ ఆలయానికి ప్రధానంగా శివకేశవ ఆలయంగా కూడా పిలుస్తారని చెప్పి చెప్తుంటారు. ప్రధానంగా ఈ ఆలయంలో చూడొచ్చు, ముఖ్యంగా శివాలయం ఉంది. శివాలయం ముందు పెద్ద ధ్వజస్తంభం అయితే బంగారు తోపరంతో అదైతే ఇది దాని పోలికతో ఉన్న ధ్వజస్తంభం అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. నిజామాబాద్ అదేవిధంగా తదితర ప్రాంతాల నుంచి. ఎందుకంటే నిజామాబాద్కు అతి దగ్గరలో ఉన్న ఈ ఆలయానికి హైదరాబాద్ అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతానికి కూడా చాలామంది భక్తులు వస్తుంటారని చెప్తుంటారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతం నుండి చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారని చెప్తుంటారు. ప్రతి శనివారము అదేవిధంగా అమావాస్య వచ్చిన శనివారం రోజు కూడా ఇక్కడికి వస్తే భక్తులు వారు కోరిన కోరికలు తీరుతాయి. ఈ లక్ష్మీ నరసింహస్వామిని అమావాస్య రోజు అదేవిధంగా మిగతా ఏదైతే శనివారం అమావాస్య వచ్చిన రోజు కానీ ఇట్లా ఈ అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా ఈ ఆలయానికి అయితే భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ప్రతి ఒక్క భక్తుడు దీనికి అంతటికి సంబంధించి ఆలయ గర్భగుడిలోకి వెళ్ళి వారు దర్శనం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే శివాలయంలో భక్తులు లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న నేపథ్యంలో వారు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల పూర్తిగా ప్రగాఢ నమ్మకంగా ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి మనం చూడొచ్చు, ప్రతి భక్తుడు కూడా శివాలయం దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ నిజామాబాద్ జిల్లాకు అతి సమీపంలో ఉన్న జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రధానంగా ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రధానంగా అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించి శివాలయాన్ని దర్శించుకొని పైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారని చెప్తుంటారు. ప్రధానంగా ఇక్కడ చాలామంది నిజామాబాద్ నుండి వచ్చిన భక్తులైతే ఉన్నారు. వాటిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, ఈ ఆలయానికి సంబంధించి భక్తులు చాలామంది వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి పూర్తిగా ఏదైతే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర కలది కాబట్టి ఈ చరిత్ర కలిగిన ఆలయంలో ఈ భక్తులు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు. దీనికి అంతరికి సంబంధించి ఎక్కడి నుండి వస్తుంటారు అనే కోణంలో కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర గల ఆలయం సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే 3వ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్లు ఈ చరిత్ర అయితే చెప్తుంది. ఎందుకంటే ఈ ఆలయానికి చూడొచ్చు, ముఖ్యంగా శివాలయంలో ముందుగా ఏదైతే రాతితో చెక్కబడిన శివాలయానికి సంబంధించి ఇక్కడ ముందుగా గణపతి బొమ్మనైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాతితో నిర్మాణం జరిగింది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రధానంగా ఉండే ఈ శివాలయానికి సంబంధించి చూడొచ్చు, పూర్తిగా గణపతి బొమ్మ పైన రాతితో చెక్కబడిన గణపతి బొమ్మ కూడా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా మనం ఈ ఆలయంలో చూసుకునే పరిస్థితి ఉంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా అతి సమీపంలో గల 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి ఎంతో చరిత్ర ఉన్న కారణంగా ఇక్కడ భక్తులు ప్రతి శనివారము అదేవిధంగా అమావాస్య రోజు ఉన్న శనివారం రోజు కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారని చెప్తుంటారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్ అండి. అంటే ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి? అవునండి, రెగ్యులర్గా వస్తాము. ఎలా ఉంటుంది ఇక్కడ దేవుని దర్శించుకుంటే మీకు అంటే ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి, మంచి హిస్టరీ ఉన్నదండి, మంచి ప్రశాంతం ఉంటుంది. మన కొండలలో గుట్టలలో ప్రశాంతం ఉండదండి.
అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ అండి. అంటే మీరు దేవుని ఇక్కడికి వచ్చినప్పుడు మొక్కుతూ ఉంటారు కదా, ప్రధానంగా ఈ ఆలయానికి వచ్చినప్పుడు నా వ్యాపారం బాగా జరగాలి, పిల్ల పాపలు బాగుండాలి, అన్ని సమృద్ధిగా జరగాలి, సమృద్ధిగా ఉండాలని మొక్కుతూ ఉంటారు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం కోరుకుంటారు దేవుని? అందరు బాగుండాలని కోరుకుంటామండి. ఓకే. అంటే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర కలిగిన ఆలయం కదా. ఇక్కడ అష్టముఖి కోనేరు ఉంటుంది, ఎక్కడ లేని కోనేరు. ఇక్కడ శనివారము అదేవిధంగా అమావాస్య రోజు చాలా మంది ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకత ఏంది శనివారము అమావాస్య రోజు రావడం? ఏంటంటే శనివారము ప్రత్యేకంగా వస్తారు, అమావాస్య శనివారం వచ్చిన రోజు ఎక్కువగా మంది వస్తుంటారు. ఎందుకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి రావడానికి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఈ అష్టముఖి కోనేరు ఉన్నది కదండి, దానికి సంబంధించి ప్రాముఖ్యత అనుకున్న కోరికలు కూడా అవుతుంది. ఇక్కడ మహిళా భక్తురాలు అవుతున్నారు, వారిని అడగచ్చు. పూర్తిగా వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము నిజామాబాద్ నుంచి వచ్చినాం సార్. అంటే ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తారు? అంటే 15 రోజులకు 20 రోజులకు అట్లా వస్తాం. కావాలని రావాలని ఇష్టం అనిపిస్తుంది వస్తాం. ఇక్కడికి వస్తే ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది ఇక్కడ. అంటే ఏం మొక్కుతారు వచ్చినప్పుడు? మాకు అన్ని నిండా ఉన్నాయి సార్. అందరు బాగుండాలి, అందరు బాగుండాలా, అంత సంతోషంగా ఉండాలా. మా సారు కరెంట్ ఆఫీస్లో రిటైర్డు, అన్ని నిండను ఉన్నాయి. కానీ కాకపోతే డైలీ ఒక గుడికి పోతాం కదా, కావాలని ఖచ్చితంగా శనివారము అష్టమి అమావాస్యకు అట్లా తప్పకుండా వస్తాం మేము. ఓకే. అంటే ఈ ఆలయంకి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ మీకు రావడం, మీరు నిజామాబాదేనా? అమ్మ నిజామాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము 6 సంవత్సరాల నుంచి కాదు, 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అట్లా కానీ అనుకున్న కోరికలు అవుతాయి. కానీ ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నది, రావాలనుకునే వస్తాం మేము. ఇక్కడ చాలా మంది అయితే భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అందరికి సంబంధించి ఆలయానికి మేము 10-15 సంవత్సరాల నుండి కూడా ఈ ఆలయానికి వస్తున్నాం. అయితే మేము మొక్కిన కోరికలని కూడా తీర్చే దైవంగా భావించి ఇక్కడికి అందరి భక్తులు కూడా వస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా అతి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు రావడం, అయితే దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అష్టమి రోజు అదే శనివారము అదేవిధంగా అమావాస్య రోజు ఇక్కడికి రావడం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే మొక్కిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి భక్తులు చెప్తుంటారు. హిరణ్యకశిపుడు సంహరించిన తర్వాత దండకార్యంలోకి వచ్చిన నరసింహస్వామిజీ ఏదైతే సేద తీర్చేందుకు జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ సేద తీర్చాడు, ప్రత్యక్షంగా వెలిశాడని చెప్పి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. ఏదైతే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని దర్శించి ఉంటాడు. ఋషులు ఈ ప్రాంతంలో కూడా అనేక యజ్ఞాలు చేసిన ప్రాంతం ఇది. ఎందుకంటే గండాకి నది తీరంలో ఉన్న సాలగ్రామ శీలను ఈ ప్రాంతంలో కొలువై ఉన్నాడని చెప్పి భక్తులైతే చెప్తుంటారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు అతి సమీప ఉన్న ఈ ఆలయానికి శాంతమూర్తిగా దర్శనమిస్తాడు, స్థల పురాణం ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు. ఏదైతే ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉందని భక్తులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లాలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. మనం లోపలికి వెళ్ళి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల లోపల ఎలా కొలువై ఉన్నాడు నరసింహస్వామి, దానికి అందరికి సంబంధించి ఇక్కడ ఏ ఋషులు ఏదైతే తపస్సు చేశారో దీనికి అంతటికి సంబంధించి ఈ నిర్మాణం అయితే జైనులు కాకతీయులు 3వ శతాబ్దంలో నిర్మాణం జరిగిందని చరిత్ర అయితే చెప్తుంది. ఈ ఆలయానికి ఎలాంటి చరిత్ర ఉంది లోపలికి వెళ్ళి చూసిన తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంగా ప్రధానంగా కొలువై ఉన్నాడు. మూల విరాట్ చూడొచ్చు. ప్రధానంగా ఈ మూల విరాట్ చూస్తే ఇక్కడ భక్తులందరూ కూడా ఏదైతే ఉగ్ర రూప నరసింహస్వామిగా పిలువబడుతుంటారో ఇక్కడ ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటి, ఈ ఆలయానికి ఉన్న ప్రధానంగా ఎప్పుడు వెలిసింది అనే అంశానికి సంబంధించి ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు, వారు చెప్పండి స్వామి. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు వెలిసింది, ఇక్కడ ప్రధానంగా దీనికి ఉన్న చరిత్ర ఏంటి? ఈ ఆలయం జైనుల కాలంలో కట్టారని చెప్పుకుంటుంటారు. ఆ తర్వాత ఇది దండకారుణ్యమైనటువంటి అడవి. అయితే ఇక్కడికి వెళ్ళి ఋషులు వెళ్ళేవారు. ఆ ఋషులు వెళ్ళే మార్గంలో స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారు కంటే స్వామి ఉగ్ర రూపంలో ఉన్నారని ఆ ఋషులు చూసి గండకీ నదికి వెళ్ళారు. ఆ గండకీ నది నుంచి సాలగ్రామ తీసుకొచ్చి నాభియందు ప్రతిష్ఠే శాంత స్వరూపంగా ఉన్నారని చెప్పుకుంటుంటారు.
అయితే ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినప్పుడు జైనులు దాని తర్వాత కాకతీయ కాలంలో కూడా రాజులు దీన్ని డెవలప్మెంట్ చేశారని చెప్పి చరిత్ర అయితే చెప్తుంది. ఈ ప్రాంతంలో ఏదైతే భక్తులతోనే కాకుండా ఈ ప్రాంతంలో పీఠం ఏదైతే ఈ ప్రాంతంలో చదువు చెప్పేందుకు అది కూడా ఏర్పాటు చేసుకుందని చెప్తుంటారు. అది అనుకుంటుంటారు కానీ ఆ తర్వాత శీలం జానకి బాయ్ అంటే ఆమె కూడా చేసింది. ఈ ఊరు జానకంపేట అని అన్ని మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి ప్రధానంగా ఆలయ చరిత్ర అయితే పెద్దగా ఉందని చెప్తారు. ఈ ఆలయం పూర్తిగా జైనులో నిర్మించారని చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఈ జైనుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూప నరసింహస్వామిగా అవతరించారు. అందుకే ఈ ప్రాంతానికి సాలగ్రామం నుండి ఈ ప్రాంతానికి నాభియందు ప్రతిష్ఠించడం వల్ల ఈ లక్ష్మీ నరసింహస్వామి స్వాంత స్వరూపుడయ్యాడని చెప్పి ఆలయ ప్రధాన పూజారి అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రాంతంలో పూర్తిగా ఏదో ఈ నిర్మాణం జరిగింది 3వ శతాబ్దంలో. ఒక జైన మత ప్రవక్త ఈ క్షేత్రాన్ని నిర్మించారు. అతి శక్తివంతమైన ఆకర్షితమైన జైనుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయంగా చెప్తుంటారు ప్రధానంగా. దీనికి అంతర్గత పెద్ద చరిత్ర ఉంది. ఆలయం ముఖద్వారం దగ్గర గజలక్ష్మీ దేవి, అదేవిధంగా ఆలయంకి సంబంధించి ధ్వజస్తంభమైన నాగేంద్రుడు కొలువై తీరాడని చెప్పి చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆలయానికి ప్రధానంగా ఈ ఆలయానికి పక్కనే ఉన్న ఏదైతే గురుకులం కూడా నిర్మించుకున్నారని చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. జైనుల కాలంలో నిర్మించారు. రాను రాను కాకతీయ కాలంలో కూడా దీన్ని అభివృద్ధి చెందారు. పూర్తిగా రాతితో కట్టించబడిన ఈ ఆలయానికి ఎంతోమంది ఇక్కడికి భక్తులు వస్తూ పోతూ ఉంటారు అని చెప్పి ఈ చరిత్ర అయితే చెప్తుంది. దీనికి సంబంధించి ఆలయ ప్రధాన పూజారి కూడా చెప్తున్న పరిస్థితి ఇది. మొత్తంగా ఈ ప్రాంతానికి కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ఈ ఆలయానికి దర్శించుకోవడానికి వస్తారు. అదే ముఖ్యంగా అష్టమి, అమావాస్య, శనివారం ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటే భక్తులకు పుణ్యఫలం దక్కుతుందని చెప్పి చెప్తుంటారు. మొత్తంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అతిపెద్ద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమీపంలో గల జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. దీనికి జానకంపేటగా అప్పుడు శీలం జానకిబాయి ఏదైతే సిన్నపల్లి దొర్సానిగా పిలువబడే శీలం జానకిబాయి ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఈ గ్రామానికి జానకంపేట అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించిందని ఈ ప్రధానంగా ఆలయ పూజారి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ లక్ష్మీ నరసింహస్వామికి పెద్ద చరిత్రనే ఉంది. ఎందుకంటే ఈ ఆలయం నిర్మాణం జరిగినప్పుడు ఉగ్రరూప నరసింహస్వామిగా అవతరిస్తే తర్వాత సాలగ్రామం నుండి ఇక్కడ నాభియందు ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామి శాంత స్వరూపుడు అయ్యారని చెప్పి చెప్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అష్టముఖి కోనేరు. ఈ అష్టముఖి కోనేరు చూద్దాం ఫస్ట్. అష్టముఖి కోనేరు ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి, దీనికి అందరికి సంబంధించి అష్టముఖి అని ఎందుకు వచ్చిందనే దానికి సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ అష్టదిగ్బాలకులుగా ఉండే ఈ ప్రాంతానికి ఋషులు అదేవిధంగా రాక్షసులు ఆ రోజుల్లో తపస్సు చేసినప్పుడు దీనికి అష్టదిగ్బాలుగా అంటే 8 దిక్కులు బంధించడం జరిగింది. దీనికి అందుకే 8 దిక్కుల కాపలగా ఉన్నారని చెప్తుంటారు. ప్రధానంగా ఈ ఆలయానికి అష్టముఖి కోనేరు అనే ఆకర్షణ ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనికి కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతం తపస్సు చేసిన ఋషులు రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారని, ఋషులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ఆలయంలో ఎంతో ప్రాముఖ్యతగా నిర్మించిన ఈ అష్టముఖి కోనేరుకి ఎంతో ప్రాముఖ్యతగా ఉందని చెప్తుంటారు. మొత్తంగా ఈ అష్టముఖి కోనేరు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఎంతో పేరు ప్రత్యేకలు గాంచిన ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఎంతో ఇష్టంగా ఇష్టదైవంగా కొలవబడే ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించి అష్టముఖి కోనేరు అంటే ఏంటి, ఈ అష్టముఖి కోనేరులో ఉండే విధంగా దీనికి అందరికి సంబంధించి రూపుదిద్దుకుని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అష్టముఖి కోనేరుకు సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఆలయ పూజారి అయితే ఉన్నారు. ఈ అష్టముఖి కోనేరు ఉద్దేశం ఏంటిదని అడుగు చెప్పండి పూజారి గారు. ఈ అష్టముఖి కోనేరు అంటే ముఖ్యంగా జానకంపేట లక్ష్మీ నరసింహస్వామికి ఆలయానికి ప్రధానంగా ఎక్కడ లేని ప్రాముఖ్యత ఉంది. అష్టముఖి కోనేరు పేరుగాంచింది. ఈ అష్టముఖి కోనేరు ఉద్దేశం ఏంటి? అష్టముఖి కోనేరు అనగా అక్షరి మంత్రంతో కట్టారు. ఓం నమో నారాయణాయ. ఈ పదాలు 8 పదాలు ఉంటాయి. పదానికి ఒక కోణం, అందుకే అష్టముఖి కోనేరు అంటారు. అందులో స్నానం ఆచరిస్తే భక్తులకు అష్ట కష్టాలు పోతాయని చెప్పి
శని శనివారం అమావాస్య వచ్చిన రోజు, శని త్రయోదశి వచ్చిన రోజు, అష్టమి శనివారం నాడు వచ్చిన రోజు ఇందులో స్నానమాచరిస్తే భక్తులకు శని నవగ్రహ దోషం పోతుందని భక్తులకు నమ్మకము. సంతానం లేని వారికి సంతానము, సంపద లేని వారికి సంపద కలుగుతని భక్తులు నమ్మకంతో స్నానం చేసి ఓం నమో నారాయణాయ అంటూ 8 ప్రదక్షిణాలు చేస్తూ నవధాన్యాలు వేస్తూ ఒక్కొక్క కోణానికి నవధాన్యాలు వేస్తూ ప్రదక్షిస్తుంటారు. ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని చక్కగా వెళ్ళే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ కూడా దర్శించుకుంటారు. ఇంకా పైకి ఎక్కినాక లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది, అక్కడ కూడా దర్శించుకొని ప్రదక్షిణాలు చేసుకొని వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది కింద, అక్కడ కూడా దర్శించుకొని భక్తులు వెళ్తుంటుంటారు. ఒక అమావాస్య శనివారం 70-80 వేల మంది స్నానం ఆచరిస్తారు ఈ కోనేట్లో. బందోబస్తు కూడా బాగుంటుంది, హోంగార్డ్స్ కూడా. అయితే ముఖ్యంగా చెప్పండి, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రధానంగా ఈ అష్టముఖి కోనేరు ముఖ్యంగా ప్రధాన అంశంగా భావిస్తారు. ఇక్కడ స్నానం ఆచరించిన భక్తులకి సర్వ పాపాలు తొలగి పుణ్యం వస్తుందని చెప్పి అసలు దీనికి భక్తుల నమ్మకంగా ఉంది. దీనివల్ల అంటే ఎక్కడి నుండి వచ్చింది ఈ నమ్మకం? భక్తులకు ఆ నమ్మకం వచ్చింది మహారాష్ట్ర ఇక్కడి నుంచి వచ్చి చెబుతుంటారు, మాకు కోరిన కోరికలైనవి జరుగుతుంటాయని. నాందేడ్, మహారాష్ట్ర, నిజామాబాద్ పల్లె గ్రామాలందరూ కూడా వస్తుంటుంటారు. అంటే ఇక్కడ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి కదా, ఆ సమయంలో కూడా ఈ ప్రాంతానికి హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తుంటారని చెప్తారు. మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపద వరకు జరుగుతుంటాయి, రోజుకో కార్యక్రమం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రధానంగా ఈ నిజామాబాద్ చుట్టుపక్కనే ఉన్న ఈ జానకంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయం కొండలపైన ఉంది. ఈ కొండలపైన ఇంత బ్రహ్మాండంగా కోనేరు నిర్మించడానికి గల కారణాలు ఏంటి? ఇది సనాతనంగా చూస్తుంది. లక్ష్మీనరసింహస్వామి గుట్టలనే ఉంటాడు ఎక్కువ, ఇక్కడ గుట్టలనే నిలబడ్డాడని చెప్పి అనుకుంటుంటారు. ఓకే, ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ముందుగా భక్తులు వచ్చేది అష్టముఖి కోనేరు. అష్టముఖి కోనేరులో ప్రధానంగా స్నానం ఆచరించిన తర్వాత ఓం నమో నారాయణ హరి అనే 8 అక్షరాలు ఉంటాయి. 8 అక్షరాలకు ప్రధానంగా 8 అక్షరాలతో నమో నారాయణ హరి అని ఒక్కో అక్షరాన్ని పలుకుతూ అష్టముఖాల దగ్గర ఏదైతే నవధాన్యాలు పోస్తే భక్తుల కోరిన కోరికలు తీరుతాయి. అదేవిధంగా భక్తులు ఏవైతే వారికి ఉన్న పాపాలు భక్తులకు ఉండే నమ్మకం ఒకటి ఏంటంటే, నేను కోనేట్లో స్నానం చేస్తే నా పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తులు అంటుంటారు. అదే కోణంలో కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్న ప్రధానంగా ఏదైతే అష్టముఖి కోనేరు ప్రధానంగా ఉంది, అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించి పూర్తిగా ఓం నమో నారాయణ హరి అని ఈ 8 మంత్రాలు చదివి 8 అక్షరాల మంత్రం చదివి 8 చుట్లు ప్రదక్షిణ చేస్తే తాము కోరిన కోరికలను తీరుతాయి. భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగవు. భక్తులందరికీ కూడా ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే వారి పుణ్యఫలం దక్కుతుందనే భక్తుల నమ్మకంగా మొక్కుతుంటారని చెప్పి ఈ ఆలయానికి సంబంధించిన పూజారి అయితే చెప్తున్న పరిస్థితి ఇది. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు నమ్మకంగా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్, అదేవిధంగా నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్తారు. శనివారము, అమావాస్య, అష్టమి రోజు ఈ 3 రోజుల్లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే పుణ్య ఫలాలు దక్కుతాయి, కోరిన కోరికలు తీరుతాయి. కోనేట్లో స్నానం చేస్తే వారి పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తుల నమ్మకంగా ఇక్కడికి వస్తుంటారని చెప్తుంటారు. ఆలయానికి సంబంధించి ప్రధానంగా చూసుకోవచ్చు, ఇక్కడ ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూప లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ అవతరించారు. స్వయంభుగా వెలిసిన ఈ లక్ష్మీ నరసింహస్వామికి పెద్ద చరిత్రనే ఉందనే భక్తులు చెప్తుంటారు. ఈ ప్రాంతానికి ఋషులు అందరూ కూడా ఇక్కడ వచ్చి వెళ్తున్న క్రమంలో ఇక్కడ స్వయంగా వెలిశారని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ దండకారణ్యంలో ఏదైతే దట్టమైన అడవి, జానకంపేట సమీపంలో దట్టమైన అడవిలో వెలిసిన నరసింహుడు జానకంపేట ప్రాంతంలో సెదతీరి ఈ ప్రాంతంలో స్వయంగా వెలిశాడని చరిత్ర అయితే చెప్తుంది. నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని దర్శించడానికి ఋషులు సాధ్యపడకపోవడంతో స్వామి ఆజ్ఞ మేరకు కఠ్మండు నుండి సమీపంలో గండకీ నది తీరం నుంచి ఈ ప్రాంతానికి సాలగ్రామ శిలను తీసుకొచ్చి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేయడంతో శాంతమూర్తిగా దర్శనమిస్తున్నాడని చెప్పి ఈ స్థల పురాణం అయితే
చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నాభిలో సాలగ్రామ ఉండడం వలన సాలగ్రామ నరసింహగాను అది ప్రసిద్ధి చెందాడని చెప్తుంటారు. ఈ ప్రాంతంలో 3వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మాణం జరిగిందని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఆలయానికి వెనుక భాగంలో గురుకులం కూడా నిర్మించారు. ఈ గురుకులంలో ఏదైతే విద్యా బోధనలు జరిగినట్లు ఆనవాళ్ళు కూడా చెప్తుంటాయి. తర్వాతి కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని పరిపాలన తీసుకున్నారు. గురుకులాన్ని శివాలయంగా మార్చడం, ఈ దేవాలయానికి శివకేశవ క్షేత్రంగా కూడా పిలువబడతారని చెప్తున్నారు. ఈ ఆలయానికి ఉమామహేశ్వర క్షేత్ర పాలకుడుగా ఉన్నారని చరిత్ర అయితే చెప్తుంది. ఈ ఆలయం ప్రహారీ ఏదైతే పూర్తిగా రాతితో నిర్మాణం చేపట్టిన ఈ ఆలయం, మనం ఆలయం ప్రధానంగా ఏదైతే గర్భగుడి పైన ఏదైతే శిఖరం దగ్గర ఉన్నాం, మనం ఈ శిఖరాన్ని చూసుకోవచ్చు. శిఖరానికి ఇక్కడికి రావడానికి ఈ ఆలయానికి ప్రధానంగా రావడానికి 7 దారులు ఉన్నాయి. పైకి రావడానికి ప్రహారీ గోడ ఆలయ ప్రధాన పైకి రావడానికి 7 దారులు ఉన్నాయని చెప్పి చరిత్ర అయితే చెప్తుంది. పైనుండి చూడొచ్చు, బావి కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కింద బావి ఉంటుంది, బావి పైనుంచి కూడా అదే ప్రకారం బావి కూడా నిర్మాణం చేశారు. ఎందుకంటే ఆ కాలంలో రాతితో నిర్మించబడిన ఈ ఆలయానికి పెద్ద చరిత్ర అయితే ఉన్న పరిస్థితి, నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రధానంగా ఈ ఆలయంకి మనుషులు రావాలన్నా, దేవత రూపంలో రావాలన్నా, ఎవరైనా సరే ఈ ఆలయానికి రావాలంటే చాలా శక్తితో కూడుకున్న ఉగ్ర నరసింహస్వామిగా పిలువబడుతుంది. ఆలయానికి పెద్ద చరిత్ర ఉందనే భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయం పూర్తిగా 3వ శతాబ్దంలో ఒక జైన మత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి శక్తిని ఆకర్షితులై జైనులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని, గుడి వెనుక భాగంలో ఒక గురుకులాన్ని కూడా ఆ రోజుల్లో స్థాపించినట్లు చరిత్రకారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దేవాలయ ముఖద్వారంపై గజలక్ష్మీదేవి, దేవాలయంలోని ప్రతి స్తంభంపై ఏదైతే నాగేంద్ర ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. పూర్తిగా రాతితోనే నిర్మితమైన ఈ దేవాలయానికి కాలక్రమేణా ఈ కాకతీయ రాజులు కూడా అభివృద్ధి పరిచారని చెప్పి చెప్తుంటారు. ముఖ్యంగా జానకంపేట లక్ష్మీ నరసింహస్వామికి ఏదైతే ఈ ప్రాంతంలో నిర్మాణం జరిగిందో అష్టముఖి కోనేరు కూడా ప్రధానంగా ఉంది. స్వయంగా వెలిసిన ఈ నరసింహస్వామి, ఎందుకంటే దండకారణ్యంలో వెలిసిన నరసింహస్వామికి అష్టముఖి కోనేరు ప్రధానంగా ప్రత్యేకతగా నిలిచింది. ఎందుకంటే అష్టముఖి కోనేరులో స్నానమాచరించిన భక్తులు ఎవరైనా సరే వారందరికీ కూడా పుణ్యఫలాలు దక్కుతాయి. అష్టముఖి కోనేరు ఈ ఆలయానికి కొద్ది దూరంలో సమీపంలో ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తుంటుంది. చూడొచ్చు, అష్టముఖి కోనేరు వద్ద భక్తులు స్నానమాచరించి ఇక్కడి ఆలయానికి వస్తుంటారు. అష్టముఖి కోనేరులో భక్తులు స్నానమాచరించేటప్పుడు ఓం నమో నారాయణ హరి అనే 8 అక్షరాల మంత్రాన్ని జపించి ఆ స్నానం ఆచరించి దాని చుట్టూ ఆలయాన్ని ఏదైతే కోనేరు చుట్టూ 8 ప్రదక్షిణలు చేసినప్పుడు వారు చేసిన కర్మఫలాలు అందులోనే వెళ్తాయి. ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో నవధాన్యాలు కూడా 8 ముఖముల వద్ద పోస్తూ ప్రదక్షిణ చేయడం వల్ల దీనికి భక్తులకు ఏదైతే ముఖ్యంగా వారు మొక్కిన కోరికలు నెరవేరి పూర్తి స్థాయిలో వారికి ఎలాంటి నష్టాలు కలగకుండా భక్తుడు దేవుణ్ణి మొక్కిన క్రమంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంగా దాల్చిన క్రమంలో తర్వాత ఈ సాలగ్రామం నుండి గండకీ నది తీరం నుండి ఋషులు ఈ ప్రాంతానికి సాలగ్రామ రాతి తీసుకొచ్చి నాభిలో ప్రతిష్ఠింపజేసిన క్రమంలో ఈ స్వామి శాంత స్వరూపుడయ్యారని చెప్పి చరిత్ర అయితే చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఆలయానికి ప్రధానంగా ఈ అష్టముఖి కోనేరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కోనేరులో స్నానమాచరించిన భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో వారికి పుణ్యఫలాలు దక్కుతాయని చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అష్టముఖి కోనేరుకు సంబంధించి చూసుకోవచ్చు. ఈ కోనేరు ప్రత్యేకత ఆకర్షగా నిలుస్తుంది. కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతంలో తపస్సు చేస్తున్న ఋషులకు పూర్తి స్థాయిలో అష్టముఖి కోనేరు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకంటే అష్టముఖి కోనేరుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఋషులు రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. అందుకే ఋషులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బ్రహ్మ ఆజ్ఞతో అష్టదిగ్భాగులకు 8 దిక్కులలో కాపలగా నిలబడే వాటిని అష్టముఖి కోనేరుగా దాన్ని చెప్తున్న పరిస్థితి నెలకొంది. శనివారంతో కూడిన అష్టమి, అదేవిధంగా అమావాస్య తిథుల్లో స్వామివారి దర్శించుకుంటే శని దోషాలు పోతాయని భక్తుల నమ్మకం కూడా ఈ ఆలయానికి చరిత్ర అయితే చెప్తుంది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామి కళ్యాణం, ఏటా మాఘశుద్ధమి అష్టమి నుండి మాఘశుద్ధ ప్రతిపద వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లాలో వెలిసిన ఏదైతే జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిసిన ప్రధాన ఆకర్షకగా నిలుస్తుంది. నిజామాబాద్ జిల్లాకు ప్రధానంగా ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందనే చెప్పవచ్చు.
ముఖ్యంగా జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రధానంగా ఈ ప్రాంతానికి వచ్చే పోయే భక్తులకు నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ప్రాంతానికి వస్తుంటారని ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. అష్టముఖి కోనేరుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శనివారం అదే అష్టమి అమావాస్య ఈ 3 రోజుల్లో ఎప్పుడు ఉన్నా కానీ ఈ 3 రోజుల్లో ఆలయాన్ని అష్టముఖి కోనేరులో స్నానమాచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందనే చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.